గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గత కొంతకాలంగా కేరళలోని శబరిమల ఆలయం వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే శబరిమలలో బంగారం దొంగతనం అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఓ అయ్యప్ప భక్తి గీతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ గీతాన్ని పేరడీగా మార్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యంగ్య రూపంలో రూపొందించడం మరో వివాదానికి దారితీసింది. నిత్యం ఆలయాల్లో వినిపించే ప్రసిద్ధ అయ్యప్ప భక్తి గీతం పొట్టియే కెట్టియే పాట ఆధారంగా ఈ పేరడీ రూపొందించబడింది. అసలు పాట అయ్యప్ప స్వామిని స్తుతించేదిగా ఉండగా పేరడీ వర్షన్లో శబరిమల ఆలయంలో జరిగిన బంగారు దోపిడీ ఘటనను వ్యంగ్యంగా ప్రస్తావించారు. దీంతో మత విశ్వాసాలను అవమానించడం, ప్రజలను ఘర్షణలకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై కేరళ పోలీసులు బుధవారం 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోను రూపొందించిన సంస్థపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. తిరువాభరణ పద సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కులికిల ఫిర్యాదు మేరకు తిరువనంతపురం సైబర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పండలం నుంచి శబరిమల వరకు ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లే సంప్రదాయ మార్గాన్ని ఈ సమితి రక్షిస్తుంది. ఎఫ్ఐఆర్లో ఖతార్కు చెందిన రచయిత జేపీ కున్హబ్దుల్లా, చలప్పురం గాయకుడు డానిష్ మహమ్మద్, వీడియో చిత్రీకరించిన సిఎంసి మీడియా నిర్మాత సుబైర్ పంతులూరును నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై బిఎన్ఎస్ సెక్షన్లు 299, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, 353 1C, సమూహాలను ఘర్షణకు ప్రేరేపించడం కింది కేసులు నమోదు చేశారు. అయ్యప్ప శరణ మంత్రాన్ని అవమానించడంతో పాటు ఈ వ్యంగ్య గీతాన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయడాన్ని నేరంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి సంబంధించిన వివాదాల నడుమ ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. కొన్ని సినిమాల ప్రదర్శనకు సెన్సార్ మినహాయింపు నిరాకరించడంపై సీఎం పినరయ్ విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సంఘ్ పరివార్ పాలన నిరంకుశత్వాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు అయ్యప్ప పేరడీ సాంగ్స్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. సిపిఐ పేరడీకి భయపడుతుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశాయి. గతంలో కూడా అయ్యప్ప భక్తి గీతాలను పేరడీగా మార్చిన సందర్భాలు ఉన్నాయని, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై